తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. మలక్కా స్ట్రైట్ మధ్య ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అయితే ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. అయితే నవంబర్ 24 నాటికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అసలే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మందికి జ్వరం, దగ్గు, జలుబు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి చలి కారణంగా. అలాంటి సమయంలో ఇప్పుడు అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని ముఖ్యమైన హెచ్చరికలను అయితే జారీ చేసింది. మలక్కా స్ట్రైట్ మధ్య ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం ఆ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మరింత బలపడే అవకాశం అయితే ఉంది. నవంబర్ 24 నాటికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.